ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. మీ గురించి, మీ రిలేషన్షిప్ గురించి నలుగురు ఏమనుకుంటున్నారు? మీ గురించి, మీ పర్సన్ గురించి చుట్టుపక్కల వాళ్ళు నలుగురు, మిమ్మల్ని చూసేవాళ్ళు, మిమ్మల్ని గమనించే వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ మనసులో ఏముంది చూద్దామా? అంటే మీకు దృష్టి పెడుతున్నారా? లేకపోతే మీ గురించి మంచిగా అనుకుంటున్నారా? లేకపోతే వెనకాల ఏవైనా మీ గురించి చెడుగా అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు చూద్దాము. సో ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. సో ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూద్దాం. మీ గురించి, మీ చుట్టుపక్కల వాళ్ళు, మిమ్మల్ని గమనించే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ మెసేజ్, ద చారియట్. సో మీ గురించి ఏమనుకుంటున్నారు అని అంటే మీ ఎంజాయ్మెంట్ని చూసి తట్టుకోలేకుండా ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకుండా ఉన్నారు. సో మీరు ఎక్కడైనా ట్రిప్పులు వేసినా, మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినా, ట్రిప్స్కి వెళ్ళినా అది వాళ్ళు తట్టుకోలేరు. అరే ఎప్పుడు హాయిగా తిరుగుతూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, మేమైతే ఇట్లనే ఉన్నాము, మేము ఎక్కడికి వెళ్ళము, వాళ్ళైతే బాగా తిరుగుతూ ఉంటారు. ఇలా వాళ్ళు మీ గురించి ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉంటారు. అంటే ఎక్కువగా మీరు ఎక్కడైనా తిరిగినా, ఎక్కడైనా బయటికి వెళ్ళినా, బయటికి ట్రిప్స్కే కాదు, ఎక్కడైనా మూవీకి వెళ్ళినా, లేకపోతే వేరే ఏదైనా టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి అనుకుంటూ ఉంటారు. అరే వీళ్ళకు చూడు, వీళ్ళు ఎంత బాగున్నారో, వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మాకు ఇట్లాంటి లైఫ్ లేదు, మేము ఇలా ఉండడం లేదు అనేసి వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. అంటే మీరు ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నారని, మీరు ఎప్పుడు తిరుగుతున్నారని వాళ్ళు మనసులో అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు, మీ గురించి జెలస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మీ ఎంజాయ్మెంట్ని, మీరు వెళ్ళే విధానాన్ని, 3 ఆఫ్ వాండ్స్. సో మీరు ఎక్కడైనా అంటే మీరు మీరు చేసే జాబ్ని కావచ్చు, మీరు చేసే షాపింగ్ కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్తారు. వదిలిపెట్టేదానికి కూడా మీకు తోడుగా ఉంటారు మీ పర్సన్. సో వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఒంటరిగా వెళ్ళకుండా ఇద్దరు తోడు వెళ్తారు. ఈవినింగ్ టైమ్స్ వెళ్తారు, అలా వాకింగ్కి ఇద్దరు వెళ్తారు, ఎక్కడైనా షాపింగ్కి ఇద్దరు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు వెళ్ళి వస్తూ ఉంటారు అనేసి మిమ్మల్ని చూసి ఎక్కువగా జెలస్ ఫీల్ అవుతుంటారండి. ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మీ గురించి చాలా ఎక్కువగా జెలస్ ఫీల్ అవుతున్నారు. అరే వీళ్ళు ఎప్పుడూ అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండరు, ఒకరిని ఏదో ఎప్పుడు చెయ్యి పట్టుకొని నడుస్తారు. అంటే ఎంత క్లోజ్గా మేమే క్లోజు అని అందరికీ చూపించుకోవాలని వీళ్ళు ఇంత క్లోజ్గా ఉండాలనా అని అనుకుంటూ ఉంటారు. అంటే వదిలిపెట్టి, అంటే పక్కన సపరేట్గా వదిలిపెట్టి అట్లా ఉండకుండా చెయ్యి పట్టుకొని నడుస్తూ, చేతిలో చెయ్యి వేసుకొని పట్టుకొని నడుస్తూ దగ్గరగా ఇంత క్లోజ్గా ఉండాలనా అని మీ గురించి జెలస్ ఫీల్ అవుతున్నారు. చాలా మండిపడిపోతుంటారు. మీ గురించి చూసిన వాళ్ళందరూ కూడా మీకు దృష్టి పెడుతుంటారు. వీళ్ళ మధ్య గొడవలు రావా, వీళ్ళ మధ్య కొట్లాటలు రావా, వీళ్ళు కొట్లాడితే చూడాలి, వీళ్ళు అరుచుకుంటే చూడాలి, వీళ్ళు ఎప్పుడు క్లోజ్గానే ఉంటారు అని అనుకుంటూ ఉన్నారు. మీ గురించి ఎప్పుడు కూడా ఇలాగే ఫీల్ అవుతుంటారు. చూడండి, మీ ఇద్దరు మధ్య చాలా నెగిటివిటీ రావాలి, మీ ఇద్దరి మధ్య ఏదో ఒకటి సపరేషన్ కావాలి, మీరు సపరేట్ అయితే బాగుంటుందని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చి విడిపోవాలి, మీ ఇద్దరు గలాటలు పెట్టుకొని ఏదో సంథింగ్ వచ్చేసేసి విడిపోతే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీరిద్దరూ ఆ సంతోషాన్ని భరించలేని వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు. ఆ సంతోషాన్ని, మీ ఇద్దరు సంతోషంగా ఉండేదాన్ని భరించలేని వాళ్ళు, మీ ఇద్దరు విడిపోతే, సపరేట్ అయిపోతే బాగుంటుంది, ఎవరో ఒకరు దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎంత నెగిటివిటీ ఉంది చూడండి మీకు.
చాలా నెగిటివిటీ ఉంది, చాలా నెగిటివ్ దృష్టి ఉంది, నరదృష్టి, చాలా నెగిటివ్ నరదృష్టి ఉంది. చాలా ఎక్కువగా అనుకుంటున్నారు మీ గురించి. ఏదో ఒకటి మీరు హ్యాపీగా ఉంటే చూడలేరు, ఏదో ఒకటి చేయాలని కూడా అనుకుంటున్నారు. అంత నెగిటివిటీ ఉంది చూడండి మీ మధ్య. చాలా నెగిటివిటీ అనేది వాళ్ళు అనుకుంటున్నారు మీ మధ్య ఏదో ఒకటి దూరం అయిపోవాలి, మీరు ఒకరికొకరు తోడుగా ఉండకూడదు అని కూడా అనుకుంటున్నారు. మనుషులు ఎంతకైనా దిగజారిపోతారు. ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్చలేరు. పేజ్ ఆఫ్ వాండ్స్. సో మీరు ఎక్కడైనా దూరంగా ఎక్కడైనా వెళ్ళినా, అంటే మీ ఇంట్లోనే కావచ్చు, లేకపోతే ఎక్కడైనా క్లోజ్గా ఉన్నా కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే, మీ కొలీగ్స్ ఎక్కువగా, మీ ఆఫీస్లో వాళ్ళు ఎక్కువగా, మీరు ఇప్పుడే ఆఫీస్లో జాయిన్ అయింటారు. సో మీ ఇద్దరు క్లోజ్గా ఉండడం కానీ, మీరిద్దరూ చాలా మంచిగా ఎక్కడికైనా వెళ్ళడం కానీ, ఇట్లా క్యాంప్ ఫైర్ వేసుకొని ఉండడం కానీ, ఎక్కడైనా దూరంగా రిసార్ట్స్కి అట్లా వెళ్ళినప్పుడు మీ మీ ఆఫీస్లో ఫంక్షన్స్ అట్లా జరుగుతాయి కదా, అప్పుడు మీరు క్లోజ్గా ఉండే విధానాన్ని అదంతా కూడా చూసి భరించలేరు. చాలా అంటే వీళ్ళు క్లోజ్గా ఉన్నారే అని ఎక్కువగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినారు, ఆ రిసార్ట్ ఏంటి, మీరు వెళ్ళిన రిసార్ట్ ఏంటి, అన్నీ గమనిస్తుంటారు. మీ గురించి అన్నీ ఆరా తీస్తుంటారు. చాలా ఎక్కువగా మిమ్మల్ని గురించి స్పై చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి జోడీని చూసి చాలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరిద్దరు చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు, చాలా చక్కని జంట, బాగున్నారు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ మీ సంతోషంగా ఉండేదాన్ని భరించలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు కొంచెం క్లోజ్గా మాట్లాడినా, మీరు ఒకే చోట కూర్చున్నా అది భరించలేకుండా ఉండేవాళ్ళు, మీ గురించి చెడుగా అనుకునేవాళ్ళు, మీరు అలా ఒకరితో ఒకరు ఉన్నారని మీ గురించి అందరికీ చెప్పడం, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే 1కి 10 యాడ్ చేసి మీ గురించి చెడుగా చెప్పడం కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది. సో మీ మీద చాలా నిఘా పెట్టి మీ గురించి చూసి మీ గురించి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక లాస్ట్ చూద్దాం కార్డు. ద వరల్డ్. సో మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి, చాలా మంచిగా పాజిటివ్గానే ఉంది. బట్ అనుకునే వాళ్ళు కూడా అనుకుంటున్నారు, అయితే బాగున్నారు, మంచిగా ఉన్నారు, మంచి జంట అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్లస్ అలాగే అరే వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారే, మేము ఇంత సంతోషంగా లేమే, వీళ్ళు ఎప్పుడు ఏది అనుకుంటే అది చేసేస్తారు. ప్లాన్ చేసుకునేసేసి, అంటే ఇప్పుడు ఇక్కడికి ఎక్కడికైనా వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే ఒక 10 డేస్కి ఎక్కడికైనా వెళ్ళాలి, 1 వీక్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నారంటే అది జరిగిపోతుంది వీళ్ళకి. వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి తెలుసుకుంటూ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినారు అని మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మీరు బాగున్నారు, మీ జంట బాగుంది, ఎక్కడికైనా ట్రిప్పులు కూడా మీరు ఎక్కువ వేస్తూ ఉంటారు. వరల్డ్ టూర్ కూడా వేయచ్చు, మీరు వరల్డ్ టూర్ కూడా వేస్తూ ఉంటారు. అది కూడా ఇంకా అసలు భరించలేరు కొంతమంది అయితే. అరే మాకు అంత లగ్జరీ లైఫ్ లేదు, అంత డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టలేము, మాకు ఇంత డబ్బులు లేవు, మేము ఇలా చేయలేము, వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, వీళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, వీళ్ళు ఇంత హ్యాపీగా ఎట్లా ఉంటారు, వీళ్ళు ఎప్పుడు గొడవ పడకుండా ఇంత హ్యాపీగా ఎట్లా ఉంటారు, ఎక్కడికైనా వెళ్తూనే ఉంటారు, ఈ విధంగా ఆలోచిస్తూ ఈ విధంగా మీ గురించి అనుకుంటూ ఉంటారు. చాలామంది మీ గురించి ఇలా తప్పు, అంటే ఎక్కువ జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు. మంచిగా అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉన్నారు, చెడుగా అనుకుని మీ మీద జలస్ పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ విధంగా మీ గురించి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మనము ఎప్పుడైనా కూడా మనము ఏది అనుకున్నా ఏది చేసినా మన పాటికి మనం చేస్తూ ఉండాలి, మన కథ మనది అనుకొని చూసుకుంటూ ఉండాలి. సో ద వరల్డ్ ఇది. సో మీ డ్రీమ్స్ నిజమయ్యే టైం వచ్చేసిందని మీరు ఆనందంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. కానీ అట్లా వెళ్ళినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మీకు సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావడమో,
లేకపోతే తల తిరిగినట్టు అనిపించడము, తలనొప్పి రావడము ఇలాంటివి జరిగాయి అని అంటే ఖచ్చితంగా మీకు నరదృష్టి ఉంది, నరదృష్టి పడింది, ఈవిల్ ఐ అనేది ఉంది అని అనుకోవాలి మీరు. మంచిగా డ్రెస్ అయ్యి, మంచిగా బాగా సంతోషంగా ఉండి, బాగా మేకప్ అయ్యి అందంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏదైనా సడన్గా తలనొప్పి రావడం కానీ, కడుపులో తిప్పినట్టు ఉండడం కానీ, వాంతికి వచ్చినట్టు ఉండడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ ఇలాంటివి అయినాయి అంటే తప్పకుండా మీకు అది నరదృష్టి ప్రభావమే. తప్పకుండా నరదృష్టి ప్రభావమే అని మీరు తెలుసుకోవాలి. దృష్టి అయింది అనేసి మీకు మీరే ఏదో ఒకటి తీసుకునేసి ఉప్పు కానీ, అదే సాల్ట్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఒక నిమ్మకాయ కానీ మీకు మీరే ఒక 7 సార్లు ఇట్లా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసేసుకోండి అంతే. మీ పర్సన్కి కూడా మీరు తీసేసేయండి. సో అలా చేసేసుకుంటే నరదృష్టి ఇవన్నీ కూడా పోతాయి. ఏదైనా కూడా అప్పటికప్పుడు పరిహారం అలా అనిపించినప్పుడు తల భారంగా అయిపోవడము, తలనొప్పి వచ్చేయడము, కడుపులో తిప్పినట్టు ఉండడము, ఇలా ఇవన్నీ అదంతా కూడా నరదృష్టికి సంబంధించిందే. సో ఆ విధంగా చేసేసుకుంటే మీకుండే ఏదైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఓకేనా? వేసేసేసి అది ఎక్కడైనా సింక్లో కానీ నీళ్ళల్లో కానీ వేసేసేయండి. ఉప్పు అయితే, నిమ్మకాయ అయితే కట్ చేసేసి ఎక్కడైనా చెట్లలో పడేసేయండి, మీకు మీరే దృష్టి తీసుకునేసి. సో అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ప్రతిరోజు కూడా మీరు అలా చేసుకుంటే కూడా మంచిదే. మీకు చాలా ఎక్కువ నరదృష్టి ఉంది కాబట్టి మీరు ఆ విధంగా ప్రతిరోజు చేసుకున్నా కూడా మంచిదే. ప్రతిరోజు లేకపోయినా 3 డేస్కి వన్స్ అలా చేసుకున్నా కూడా మంచిదే. నరుడి దృష్టికి నాప్రాయైన పగిలిపోతుందంట, అంత పవర్ఫుల్ ఉంటుంది. మనసులో మీ గురించి అనుకున్నా కూడా మీకు ఇక్కడ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇదండి. దీన్ని క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? లైక్ చేయాలి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మాకున్న నరదృష్టి అంతా వెళ్ళిపోయింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని అఫర్మ్ చేసుకోండి. అలాగే 777 అని నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి. 777 అని ఏంజల్ నెంబర్ని క్లైమ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.